ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ చేపల ముక్కలు చేపల పులుసు రైస్ పోటీ జరగబోతుంది. అంటే 5 నిమిషాల్లో తినేసేయాలంట. ఎవరు ఫస్ట్ తింటారో చూద్దామని బాగా అయితే నేనే వేస్తున్నా కాబట్టి 5 నిమిషాల్లో ఈ రైస్ వైట్ రైస్ ఈ ముక్కలు ఈ సర్వ అనేది అయిపోగొట్టాలంట. బాగా అయితే చెప్తుందన్నమాట. టైమింగ్ అయితే 5 నిమిషాలు. 5 నిమిషాల్లో ముందు ఎవరు గెలుస్తారో వాళ్ళకి చిన్న గిఫ్ట్, గెలవని వాళ్ళకి గిఫ్ట్ ఏమీ లేవు. పోటీ పెడతా. నువ్వు ఫస్ట్ ఎప్పుడు నేనే అంటున్నావు కదా, నువ్వు టైమింగ్ పెట్టుకున్నాను ఆన్ చేస్తున్నావు బాబు. 5 నిమిషాలు మాకు తినాలి. నువ్వు తినాలి కానీ స్టార్ట్ అయితే చేసిన ఇప్పుడే. అసలు బాబా అయితే గెలుస్తాను తింటుండే ముందు కానీ నేనే గెలవాలని కోరుకుంటున్నాను. బాబా ముందు గెలుస్తాడో నేను నాకైతే భయం అవుతుంది. ఇలా టైమింగ్ పెట్టుకున్నా కాబట్టి బాగా గెలిస్తే బాగా నేను ఎంత అయిపోతాయో అని ఫస్ట్ బాబా అయితే తినాలని బాబా ముందు పెట్టేసినాను. ఇంకా బాబానే గెలుస్తారని నాకైతే నమ్మకం ఉంది. ఫ్రెండ్స్, నేను గెలవాలని మీరైతే నాకు సపోర్ట్ చేయండి. బాబా కన్నా ముందు నేను గెలవాలని. ఎందుకంటే బాబా ఇప్పుడు తింటుండు కానీ మాట్లాడలేదు. ఎందుకంటే నేను గెలవాలని ఆయన తింటుండు. బాబా చేపల ముక్కలు రైసు సర్వ అన్ని తినాలి. మరి ఏ ఒక్కడు తింటినా నేను ఒప్పుకోను. తినాల్సిందే ఖచ్చితంగానే. నన్ను నువ్వు కూడా ఫస్ట్ ఎవరు నువ్వు కూడా నేనైతే 4 నిమిషాలు తినేస్తాను. 1 నిమిషం అయ్యింది. ఎవరు ఫాస్ట్? 1 నిమిషం అయ్యింది కానీ ఫాస్ట్ అది. బాబాకైతే 6 నిమిషాలు పట్టాలంట. నేనైతే కోరుకుంటున్నాను నేను గెలవాలని. అంటే ఎప్పుడు నువ్వే గెలుస్తున్నావు, ఇలా టైమింగ్ పెట్టుకుంటే నేనే గెలుస్తాను. బాబా అయితే ఫస్ట్ తింటుండు. సరే నేను కూడా ఒప్పుకున్నాను. కానీ బాబా టైం అవుతుంది. మాటలు లేవు, మాట్లాడకు లేవు అంటుండు. ముక్కలు అయిపోవాలి బాబు. ప్లేట్లో ఒక్క ఇప్పుడే ఉండదు, అన్ని తినేశారు. అని ఫ్రెండ్స్ మాత్రం నేను గెలిస్తే మాత్రం బాబా మీద ఒక డైలాగ్ అయితే వేస్తాను. లాస్ట్కి చూస్తాను నేను గెలవాలని. ఆ డైలాగ్ బాబా మీద వేయాలి. బాబా అయితే గెలవద్దు. అసలు ఈ పోటీలు అయితే నేనే గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ డైలాగ్ బాబా మీదనే వేయాలి. అందుకోసం తిన్నాక నేను గెలిచిన తర్వాత చెప్తాను డైలాగ్ ఏదో. బాబా 3 నిమిషాలు రైసే 3 నిమిషాలు తింటే మరి మా చేపలు ఎప్పుడు తింటావు? 5 నిమిషాలా? అదంతా కుదరదు కదా బాబా. గెలవకపోతే బింగిలు తీయాల్సిందే. 5 బింగిలు 5 సార్లు బాబా తీపించడం విషయం. నేను గెలవాలి, బింగిలు బాగా తీయాలి. దగ్గర పడ్డది. 4 నిమిషాలు బాబా. ఇంకొకటే 1 నిమిషం. నేనే మరి ముక్క ఇంకా నీకు అలా ఉన్నది అయినా కరెక్ట్ చూసుకుంటున్నాను బాగా. టైం 6 నిమిషాలు పడతాయి తినేసి. దానికి బింగిల్ మాత్రం తీయాల్సిందే. ఓడిపోయిన అని ఒప్పుకోండి. అది లాస్ట్. ఓయ్ అలా కుదరదు.
అయిపోయింది అది ఒకే ఒక ముక్క తిన్నాడు. సరే 2 నిమిషాలు పట్టిందో చూద్దాం. 5 నిమిషాలు 12 సెకండ్లు. నిమిషాలు దాటిపోయింది. 6వి పడుతున్నాయి ఆల్రెడీ. అంటే బాబా అయితే ఇంకా 1 నిమిషం ఎక్కువనే టైం పట్టింది. నాకైతే పడతారు, నాకైతే భయం. ఫస్ట్ టైం అది ఎదురై టైం ఎక్కువ తినాలంటే 6 అయ్యింది. బాబా ఒకసారి ఎక్కువనే అయింది. ఇంకా 1 నిమిషం ఎక్కువ అయిపోయింది. 6 నిమిషం కూడా దాటిపోయింది. 7కి వస్తున్నాయి. చేపలు ఉన్నప్పుడు ముళ్ళే ఉంటాయి కదా. బాగా ముందు నేను గెలిస్తే బాగా మాత్రం పడిపోయినట్టే. ఇంకా 4 నిమిషాలు అయితే 7 నిమిషాలు అవుతుంది బాబా. 4 సెకండ్లు అయితే అలా తిన్నావు మొత్తం. 6 నిమిషం ఎంత అవుతుంది టైం దేవుడు చూసుకో బాబా, నువ్వే చూసుకో. 6 నిమిషాలు 7 అనుకుందాం. 7 నిమిషాలు. 7 నిమిషాలు. ఇప్పుడైతే నాకు స్టార్ట్ చేసి అది టైం స్టార్ట్ చేయి. 7 నిమిషాలు పట్టి 1 నిమిషం తక్కువ 7 నిమిషాలు తిన్నాను నేను. నేను మాత్రం 5 నిమిషాలు స్టార్ట్ అయితే చేస్తున్నాను. సరే నాకంటే ఫస్ట్ తింటాను, లేట్ తింటాను, చూద్దాం. 1 నిమిషం తక్కువ 7 నిమిషాలు. నువ్వు తెలియదు నాకంటే ఫస్ట్ తింటున్నావు. ఈ రోజు పెద్ద చేస్తున్నావు ఎట్లా? సప్లై చేస్తున్నావు అంత ఫస్ట్ తింటావు, చిన్న తిన్నావు. అలా ముళ్ళు కలిపి నేను చేప ముళ్ళు కలిపి ఇది జిగ్గు తీయడం. నాకేమో అన్నయ్య క్వశ్చన్ 2 నిమిషాలు తిన్నామని చెప్పి తప్పేసుకున్నావు. చూస్తాను ముక్కలు వేసుకుంటున్నాను ఇప్పుడు. చికెన్ కాదు, అవి చేపలు, అవి చిన్నది ముళ్ళుంటుంది. చికెన్ అనుకుని ఒకసారి నోట్ చేసుకోకు. కానీ కనిపిస్తుంది. ఎంత లేడీ తిన్నా
3 నిమిషాల 24. నేనే ఫస్ట్ బావ అయితే పడిపోయింది. బావ మర్దల్ సింగిల్ గా వచ్చింది, బావ గుంపుగా వచ్చింది. అందుకోసం మనమే విన్నారు ఎప్పుడైనా. దేనికంటే ఫ్రెండ్స్ ఈ మాట చెప్పినామంటే బావ గుంపుగానే ఉంటాడు. మనం సింగిల్ వచ్చినాం కాబట్టి మనమే విన్నారు కావాలి ఎప్పుడైనా సరే. గుంపు అంటే ఏంటిది? గుంపు అనేది సింగిల్ అంటే ఏంటంటే మేము వచ్చినప్పుడు ఒకడే వచ్చినాం, అయినా నేనే గెలిచిన. నువ్వు గుంపుగా ఉన్నా నువ్వు గెలిచలేకపోయినావు. అందుకోసం చెప్పినా. మీకు తెలిసి ఉంటే ఫ్రెండ్స్ ఈ మాట కరెక్ట్ ఉంటే మీరు కూడా చెప్పండి. నా కామెంట్ బాక్స్ కామెంట్ రాయండి. నేను చెప్పింది కరెక్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. నిజమా కాదా మీ పొట్టుడు తినలే కదా, పడిపోయి కదా. ఒకరికైతే చెప్పలేదు. బాగా పిండిలు తీయాలి ఖచ్చితంగా. పొట్టుడు తీస్తాడు. పిండిలు నువ్వు తీస్తావా? 5 సార్లు పిండిలు అయితే బాగా తీయాలి. తీసాడు పొట్టుడు పడిపోయి. పడతలేదు కారం కారం అసలు ఎలా తిన్నావు నువ్వు? 3 నిమిషాలు ఎట్లా తిన్నావు? నాకు 7 నిమిషాలు పట్టింది. నాకు 7 నిమిషాలు పట్టిందంటే క్యామింగ్ అంటే ఇలా ఒకటే భయం అవుతుంది. నేనే గెలవాలి, ఈ డైలాగ్ అనేది బాగా చెప్పాలి కోరుకున్నాను. అందుకోసం నేను గెలిచినాను అనమాట. బాగా ముందే నేను అనుకుంటే 7-8 పడుతుంది అనుకున్నాను. 8 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది అనుకున్నాను. కానీ నేను కూడా భయం అయింది నాకు బిడ్డ. ఎందుకంటే ట్యామింగ్ అంటే రోజు కలిసి తినేటప్పుడు నాకేం అనిపించకపోయేది. కానీ ట్యామింగ్ పెట్టుకున్నా కాబట్టి నేను గెలుస్తానేమో భయం అవుతుంది కాబట్టి అసలు బాగా మాట్లాడిపించినా నేను మాట్లాడలేకపోయినాను. తిండి కానీ కింద ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నావా? ఎన్ని బిందులు